बाबा रामवर शुद्ध भक्ति चंद्रभागा भाव कुंडलिका जागा कुंडलिका जागा भाव कुंडलिका जागा यावो यावो वंदना करा बाबांची वंदना साई सी वंदना करा बाबांची वंदना नमो बाबा साई दाव बाबा माझे आई दाव माझे आई दाव बाबा माझे आई गालिना लोटंगन वंदित चरण डोल्यान पाहिन रूपे तुझे प्रेमी आलिंगन आनंद पूजन त्वमेव मालिन हन्मे नमः त्वमेव माता पिता त्वमेव बन्धु सख्या त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्धात्मना वा प्रकृते स्वभाव करोमि यच्च सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे साई बाबा सौख्यदाता जीवा चरणारजताली बाबा दवा विसावा भक्ता विसावा आरती साई बाबा सौख्यदाता जीवा चरणारजताली द्यावदसा विसावा भक्ता विसावा आरती साई बाबा स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम् स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम् लोकनाथाय भक्तलोकसंरक्षकाय नागलोकस्तुत्याय नव्यमङ्गलम् लोकनाथाय भक्तलोकसंरक्षकाय नागलोकस्तुत्याय नव्यमङ्गलम् भक्तवृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमङ्गलम् भक्तवृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमङ्गलम् सत्यतत्त्वबोधकाय साधुवेशाय ते नित्यमङ्गलदायकाय नित्यमङ्गलम् सत्यतत्त्वबोधकाय साधुवेशाय ते नित्यमङ्गलदायकाय नित्यमङ्गलम् నీవు నడచిన దారి నీవు చూపిన మార్గం దయా కరుణ ఔదార్యం వినమ్రతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవు సాయి సర్వ సంపదలు నీ అణువణువున నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు దయగల ద్వారకామాయికి ఆయువు పట్టైన స్తంభానికి గురు పూజ
ఓం సాయిరామ్. షిరిడి సాయి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మనకు ఎవ్రీ ఇయర్ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణిమ జరుగుతుంది. ఆ రోజు మనము చేయాల్సింది ఏంటంటే పేదవాళ్ళకి అన్నం పెట్టడం, అన్నదానము. అందులో భాగంగానే ఈ సాయి ఛానల్ వాళ్ళు మాకు చాలా అదృష్టాన్ని కల్పించారండి. అందులో భాగంగా మాకు చేతనైనంత ఏదో చేయాలని చెప్పేసి పిలిచారండి మమ్మల్ని. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి బాబా గురించి. నా లైఫ్ ఎక్కడో ఉండేది, ఇక్కడ వరకు తీసుకొచ్చాడంటే నాకు ఆ షిరిడి బాబాని నన్ను కాపాడండి ఇప్పటి వరకు. అది నా స్వయానుభవంతో చెప్తున్నాను నేను. సో ఈ బాబా గారి కార్యక్రమాల్లో పాల్గొని అందరూ విచ్చేసిన వాళ్ళందరికీ నా మనసారా కృతజ్ఞతలు చెప్తూ ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. గురు పౌర్ణమి ఇలా జరుపుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. భవానీ గారి ఇంట్లో మాకు ఈ అదృష్టాన్ని కల్పించారు వాళ్ళు. సాయిరామ్. గురు పౌర్ణమి అంటే ఫస్ట్ ఏదైనా కూడా గురుతో స్టార్ట్ అవుతుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఏదైనా స్టార్టింగ్ అంటే మన గురువు అంటే దేవుడు కూడా ఇంపార్టెంటే, కానీ గురువు అనేది ఆదర్శం. వాళ్ళు అది ఒక మనకి అన్ని ఆదర్శం చూపిస్తాడు, ఒక వే చూపిస్తాడు. ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. బాబా ఎప్పుడు నాతోనే ఉంటాడు, అందరికీ ఉండాలి, అందరు కూడా ఇలా సహాయం చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనకు మనం హెల్ప్ చేసుకుంటాం, అది కాదు 10 మందికి హెల్ప్ అవుతా, అది మన జీవితం అనేది సక్సెస్ అవుతుంది. నేను ఎప్పుడు చేయాలనుకుంటా, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దిస్ గురు పౌర్ణమి. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ helping some people, but this is the first way yeah, satisfaction is, so every year we'll help you and you can welcome to this. అయితే ఇప్పుడు నేను సాయి టీవీ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి. వాళ్ళు చేస్తున్న పేదలకి సహాయం చేస్తున్నారు అన్నది చాలా బాగుందండి. ఆ విషయం మీరందరూ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉందండి. మా తరపున మీరు చేస్తున్నారు, అది చాలా ఆనందం అండి మాకు. ఒకవేళ మీరు సేవ చేయాలని మాకేమైనా చెప్తే కూడా మేము వచ్చి చేయగలుగుతామండి. బాబా అనేది ఎవరికైనా ప్రతి మనిషికి తండ్రి లాంటి వారు. ఏ చిన్న కష్టం వచ్చినా బాబాతో చెప్పుకుంటాను. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు సాయి టీవీకి మాత్రం నేను చాలా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మేము ఎప్పుడో ఏదో రకంగా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా పెట్టగలుగుతాం, కానీ 10 మందికి పేదవాళ్ళకి ఈ విధంగా సాయం చేయగలం అంటే చాలా వరకు అదృష్టం అని అనుకోవాలి. ఇట్లాంటి ప్రోగ్రాము ఎప్పుడు ప్రతి ఇయర్ సాయి టీవీ వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాని జీవితాంతం మేము ఇలాగే సేవ చేసుకుంటూ మా శక్తి కొంది మేము బాబాని వేడుకొని అందరినీ, మాకే కాదు ఎవరు ఏ కష్టం వచ్చినా, మనము సంపద వచ్చినా అహంభావంతో విర్రవీగకుండా, ఎవరికైనా కష్టాలనేవి ఉంటుంటాయి వస్తుంటాయి, కానీ మనము అహంకారంతో ప్రవర్తించకుండా మానవ సేవయే మాధవ సేవలాగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా బాబాని పూజిస్తూ ఈ కలియుగంలో మనము ప్రశాంతంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన భవానీ గారికి అలాగే సాయి టీవీ వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం సాయిరామ్.